అన్న నీతులు చెప్తాడు. కానీ పాటించడనమాట. సో, ఎవరి గురించో తెలుసా? క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షాట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీపీ టాకీస్ తెలుగు. అలాగే నేను షాట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఆ అన్న ఎవరో కాదు సాయి శ్రీనివాస్ అన్న అనమాట. ఆ అన్న ఇప్పుడు తనుజని నామినేట్ చేస్తా ఏ పాయింట్ పెట్టాడంటే, సపోర్ట్ తీసుకొని ఆడడం కరెక్ట్ కాదు. నువ్వు 8 వీక్స్ సపోర్ట్‌తోనే సర్వైవ్ అయ్యి వచ్చావు. నామినేషన్స్ కాదు సారీ. కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వు ఎళ్లి ఇమాన్యుల్ అన్నని సపోర్ట్ అడిగావు. అడుక్కున్నావు. అడుక్కుని ఆడడం ఒక ఆట కాదు. నేనైతే అలా అడుక్కోను అది ఇది అని కొంచెం టోన్ కొంచెం పెద్దగా అరుస్తా ఏదో సాయి కుమార్ డైలాగ్‌లాగా గట్టిగా చెప్పాడు గానీ, కట్ చేస్తే అన్నే మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో వీళ్ళందరూ ర్యాంప్ ఎక్కి డాన్స్ చేయాల్సొచ్చినప్పుడు అందరి దగ్గరికెళ్ళి నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని అందరిని అడుక్కునే మాదిరిలో రిక్వెస్ట్ చేశాడు. అడుక్కున్నాడని అనను, రిక్వెస్ట్ చేశాడు. బట్ అన్న ఉద్దేశంలో అది అడుక్కోవడమే కదా! సో, అది అడుక్కోవడమే అయినప్పుడు తనూజ, ఇమాన్యుల్ మాత్రమే అడుక్కుంది. మరి అన్న ఈళ్ళందరిని అడుక్కున్నాడు కదా! సో, అడుక్కునేవాడికి 66 కోరలన్నట్టు మన సాయి శ్రీనివాస్ కూడా 66 మందిని అడుక్కుని పాపం సపోర్ట్ కోసం కోరుకున్నాడు గానీ, ఎవడో చేతులు ఖాళీలు పక్కకు పొమ్మన్నట్టు పాపం ఆయన్ని పక్కకు తోశారు. సో, కెప్టెన్సీ టాస్క్‌లో ఎలా అయితే పక్కకు తోశారో, అలాగే ఈ నామినేషన్ ప్రాసెస్‌లో కూడా తనూజాని పక్కకు గెట్టేసి సాయి శ్రీనివాస్‌ని సెలెక్ట్ చేశారు. ఎందుకో తెలుసా? నామినేట్ చేయడానికనమాట. సో, ఇప్పుడు ఆయన అన్న నామినేషన్స్‌లో ఉన్నాడు. లాస్ట్ వీక్ అన్న ఇమ్యూనిటీని వాడుకొని విన్ అయిపోయాడు. అన్న ప్లాన్ ఏంటంటే అన్న ఆట ఆడడం. ఏదో ఆడినట్టు ట్రై చేస్తాడు. అన్న ఇక్కడ ఏదైనా సీరియస్ డిస్కషన్ జరుగుతా ఉంటే, ఇక్కడ వినేసి, వెళ్ళి ఇక్కడ ఎవరి గురించి డిస్కషన్ జరుగుతుందో ఎళ్లి అక్కడ ఊదేస్తాడనమాట. లైక్ ఏంటంటే, మన ఊర్లో అమ్మలక్కల ముచ్చట్లు ఉంటాయి చూడు, ఇక్కడ ఇనేసి అక్కడికెళ్ళి చాడీలు చెప్తారు. సేమ్ అనమాట. సేమ్ కేటగరీ మన సాయి శ్రీనివాస్ అన్న. మరి ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండలేరు కదా! అంటే ఏదో చేసేద్దాం, ఏదో పీకేద్దాం అనుకుంటాడు గానీ, అక్కడ ఏమి అవ్వట్లేదు. బయట అసలు ఏమీ కనపట్లేదు. సో, ఇలాంటి వాళ్ళ హౌస్‌లో ఉండడం కన్నా బయటకొచ్చేయడం కరెక్ట్. నాకు తెలిసి ఈ వీక్ మన సాయి శ్రీనివాస్ గాని, భరణి గారు గాని ఇద్దరిలో ఒకడు ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేస్తారు. సో, చూద్దాం. సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి, సాయి శ్రీనివాస్ అన్న గట్టిగా ఆడుతున్నారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. చూద్దాం. మరి అన్న ఆట ఆడి నాకేమైనా కనపడలేదా? నాకు సైట్ వచ్చిందో నాకు తెలీదు. మరి నాకైతే అన్న ఆట ఎక్కడ కనపడలేదు. మీకెవరికైనా అన్న ఆట కనపడి, నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం. నేను రాంగ్ ఏమో, అన్న కరెక్ట్ ఏమో అని.